తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మెడికో ప్రియాంక ఘటనపై నిరసన జ్వాలలు మిన్నంటాయి. ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలని ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థనలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ మెడికో ప్రియాంక ఘటన అత్యంత బాధాకరమని, నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఎక్కడి నుండో చదువుకోవడం కోసం డాక్టర్ ప్రియాంక ఇక్కడికి వచ్చి జిఎస్ఎల్లో మెరిట్లో సీట్ సంపాదించుకొని ఒక సాధారణ రైతు కుటుంబం నుండి ఎన్నో ఆశలతో కలలతో తన భవిష్యత్తు మీద ఊహించుకొని ఇక్కడ దాకా వస్తే ఆ అమ్మాయి విషయంలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ అమ్మాయి చనిపోయింది అన్న వార్త విన్నప్పటి నుంచి కూడా మేమందరం చాలా చింతిస్తూ ఉన్నాం. మరి దీనికి కారకులు అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా గట్టిగా శిక్షించాలని కోరుతూ ఉన్నాను. ఎవరైతే నిందితులను అరెస్ట్ చేశారో వారికి బెయిల్ కూడా రాకుండా వారికి శిక్ష పడినట్లయితే ఖచ్చితంగా చట్ట వ్యవస్థల మీద కూడా అందరికీ నమ్మకం పెరుగుతుంది అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇంత పెద్ద ఘటన ఇక్కడ జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రసాదాదిత్య మాల్ వారు యాజమాన్యం ఏ విధంగానూ స్పందించకపోవడం అనేది మాత్రం చాలా దురదృష్టం. ఇంత పెద్ద విషాదం ఇక్కడ జరిగితే వారి కుటుంబాన్ని పరామర్శించడం కానివ్వండి, వారు వచ్చి బయటకు వచ్చి ఒక 4 మాటలు వారి కుటుంబానికి ధైర్యం కలిగించేటటువంటి విధంగా వ్యవహరించడం అనేది మానవత్వం. ఆ మాత్రం కూడా మానవత్వం లేనటువంటి వీరి విధానాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కనీసం వారిని పరామర్శించకపోను ఇక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో అది బయట జరిగింది అని చెప్పడం ఇంకా దురదృష్టకరం. పైన తాగేసి వచ్చి ఒక 2 వ్యక్తులు గొడవ పడితే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వారితో గొడవ పడటం జరిగింది. ఆ సెక్యూరిటీ వారు తరుముకుంటూ వస్తే ఇక్కడ ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో తను అన్యాయంగా ఒక ఆడబిడ్డని కడుపును పెట్టుకున్నాడు. దీనికి సంబంధించి ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా లెక్క చేయకుండా కేవలం వ్యాపారం చేసుకుంటాం, ఇక్కడ కోట్లు సంపాదించుకుంటాం అంటే మాత్రం చూస్తే ఎవరు ఊరుకోరు. నేను ఇటువంటి సందర్భంలో వార్నింగ్లు ఇవ్వటం మంచిది కాదు, హెచ్చరించడం మంచిది కాదు అని చెప్పి ఆగి కొంచెం సమయస్ఫూర్తితో మాట్లాడుతూ ఉన్నాను. యాజమాన్యం వారికి మాత్రం చెబుతూ ఉన్నాం, మీరు స్పందించి వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించి వారికి తగిన న్యాయం ఏదైతే ఉందో దానికోసం మీరు కూడా స్పందించినట్లయితే ఊరుకుంటాం. లేదంటే మాత్రం రేపటి నుండి జేఏసీకి ప్రకటించి పిలుపునిచ్చి దీని మీద ఉద్యమం చేయాల్సి వస్తుంది. తర్వాత మీరు ఇబ్బంది పడతారు. ఇక్కడ కోట్లు సంపాదించుకోవటం మాత్రమే కాదు, రాజమండ్రి సంస్కృతి ఏంటన్నది కూడా తెలుసుకోండి. ఇక్కడ మానవత్వంతో వ్యవహరించాలని చెప్పి వారికి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. చెప్పండి. అందరికీ నమస్కరిస్తూ ఈ రోజున ఈ డాక్టర్ ప్రియాంక మృతి అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎక్కడైతే ఆమె చనిపోయిందో అదే ప్రదేశంలో నివాళులు అర్పిస్తూ నిజంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి, వారి కుటుంబానికి భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని కలిగించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మృతిని మాత్రం గట్టిగా ఖండించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎవరి ఆడబిడ్డైనా ఒకటే, ఒక ఆడపిల్ల బయటకు వస్తే ఏమవుతుందో మనం చదువుకొని పంపిస్తున్నాం, కానీ మన ఆడపిల్లలు మళ్ళీ తిరిగి మన ఇంటికి వస్తారా అనేటటువంటి అధైర్యం కలిగేటటువంటి రీతిలో తల్లిదండ్రులకి బాధ కలిగించేటటువంటి విధానంలో ఈ సంఘటన ఉండటం అన్నది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. వీధికి ఒక మద్య షాప్ అని కాకుండా
వీధికి 2, 3, 4 అది పాఠశాల లేకపోతే ఒక మాల లేకపోతే ఒక గుడ బడ అన్నది ఏమీ లేకుండా ఎక్కడ పెడితే అక్కడ మద్యం షాపులు వెచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. ఈ మద్యం తాగేసి ఎవడు ఏం చేస్తున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి వాళ్ళ ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. రియల్గా ఈ మాల్ వాళ్ళతో చాలా తప్పు ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే తాగొచ్చిన వాళ్ళని అసలు లోపల వరకు ఎందుకు వెళ్ళించారు ఈ సెక్యూరిటీ? వెళ్ళాక పైనుంచి మళ్ళీ వాళ్ళు సెక్యూరిటీ మళ్ళీ తరుముకు రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ చేతకానితనం వల్ల ఇవాళ ఒక నిండు ప్రాణం బలైపోయింది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఎందుకు మీరు అసలు ఈ విషయాన్ని బయటికి రానివ్వకుండా, బయటికి పక్కనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది? 3 రోజుల తర్వాత 3వ తారీఖు జరిగినటువంటి ఇన్సిడెంట్కి 3-4 రోజుల తర్వాత సోషల్ మీడియాలో హల్చల్ అయినప్పుడు ఈ విషయం మీద ప్రతి వాళ్ళు కూడా స్పందించేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళు పాపం హుటాహుటిని ఇక్కడ పరిగెట్టుకొచ్చారు. నిజంగా వాళ్ళు ఏ రకమైనటువంటి బాధను అనిపిస్తున్నారో తలుచుకుంటే కూడా చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ ఈ యాజమాన్యానికి ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా ఇళ్ళ కుటుంబాన్ని పరామర్శించవలసినటువంటి అవసరం ఉంది. మీ ఇళ్లలో ఇటువంటి సంఘటన జరిగితే మీరు ఇలాగే ఉంటారా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాం, ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ఆడవాడి హోమ్ మినిస్టర్గా ఉండి ఈ రకమైనటువంటి సంఘటనలు జరగవచ్చా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ కాకతాళీయంగా జరిగినప్పుడు మీరు ఎందుకు ఇప్పటివరకు వెళ్ళలేదు? ఓ పొట్టేళ్ళు నరికారని చెప్పేసి పెద్ద అడావుడు చేశారు, రప్ప అని అడావుడు చేశారే. ఇవాళ ఒక ఆడపిల్ల ఇక్కడ చనిపోతే కూడా మీకు ఎందుకు మనసు కరగట్లేదని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించవలసినటువంటి అవసరం ఉంది. ఆ కుటుంబానికి తగిన రీతిలో న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చేయనట్టయితే ఖచ్చితంగా ఈ యాజమాన్యానికి బుద్ధి చెప్పే విధానంలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది, ఉద్యమించడం జరుగుతుంది పార్టీలకు అతీతంగా అని చెప్పేసి తెలియజేస్తుంది.